ఏం చెప్పాడు అక్కడ ఆయన? పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పుము. పట్టుదల కలిగి. పట్టుదల అంటే ఏంటి? పట్టుదల అంటే ఏంటి? ఇప్పుడు ప్రతి ఆదివారం 10 గంటలకు మందిరం అనుకోండి, 1 గంటకి అయిపోతుంది. పట్టుదల కలిగిన వాడు ఏం చేస్తాడు? చెప్పాలి మీరే. పట్టుదల కలిగిన వాడు ఏం చేస్తాడు? అయ్యగారు గట్టిగా రావడం లేదేం మాట. పట్టుదల కలిగిన వాడు ఏం చేస్తాడు? 10 గంటలకు ప్రార్థన అన్నప్పుడు 10 కల్లా వచ్చి ఉంటాడు. మీకు అర్థం అవడానికి ఎగ్జాంపుల్, ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో మనకు పని పడి ఉంటుంది అనుకో, మీకు అవి చెప్తేనే అర్థమవుతుంది. కలెక్టర్ ఆఫీస్లో ఒక పని పడి ఉంటుంది. 10 గంటలకు కలెక్టర్ గారు వస్తారు. నువ్వు ఎన్ని గంటలకు పోయి కూర్చొని ఉంటావు? అయ్యగారు 9కే. మీరు అయ్యగారు 9:30కు. ఇప్పుడు అర్ధగంట గంట ముందు పోయి ఎవరి దగ్గర కూర్చొని ఉంటాం? ఒక మనిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కదా, వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ 10 గంటలకు ఆరాధన అన్నప్పుడు మనం ఏం చేస్తాం? పోవచ్చులే, 11కు పోవచ్చులే, 10:50కి పోవచ్చులే, 10:30కు పోవచ్చులే, పాటల్లో ఏముందిరా, వాక్యంలోనే అంతా ఉండేది అని కొందరు ఉద్దేశం. పట్టుదల కలిగిన వాడు ఏం చేస్తాడంటే కంప్లీట్గా 10 గంటలకు ప్రేయర్ అంటే 10కి వచ్చి కూర్చొని ఉంటాడు. పట్టుదల లేనివాడు ఏం చేస్తాడంటే పాటలు ఏం పెద్ద విషయం కాదు, వాక్యం మనకు, వాక్యానికి ప్రిఫరెన్స్ అని వాడు వాక్యానికి కూడా రాడు, అసలు మందిరానికే రాడు. చెప్పడం మాత్రం చాలా గట్టిగా చెప్తా ఉంటాడు. కానీ పట్టుదల కలిగినోడు ముందుగా ప్రిఫరెన్స్ ప్రభుకి ఇస్తాడు. హల్లెలూయా. అందుకే పట్టుదల కలిగి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ప్రభు మనల్ని ఆ ప్రార్థన విని మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దావీదు చాలా పట్టుదల కలిగినాడు. అందుకే దావీదు అడుగుపెట్టిన ప్రతి చోటల్లా దావీదుకు విజయాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు. అర్థమవుతుంది. యోబు గొప్ప ధనవంతుడు, మంచి ఆస్తిపరుడు. ఆయనకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. బాగా అర్థం చేసుకోండి. మనకు కానీ 1 లక్ష రూపాయల జీతం వచ్చిందనుకో, ఇంకా మందిరం లేదు, సేవ లేదు, దేవుడు లేదు, సేవకుడు లేడు, ఎవరు లేరు, భయపడరు ఇంకా. ఎందుకంటే మనకు డబ్బు వస్తూ ఉంది కదా, ఇంకా మనకు భక్తి అవసరం లేదు. కానీ యోబు ధనవంతుడు కదా, అక్కడ ఉన్న ప్రాంతం అంతటి కంటే. ఈ యోబు ప్రతి ఉదయం ఏం చేసేవాడు? బైబిల్ చదివితే కదా మాకు తెలియడానికి అంటారా? ప్రార్థన చేసేవాడు. ప్రతి దినము బలి అర్పించేవాడు. ప్రభు సన్నిధిలో ఉదయకాలం లేచి బలి అర్పించేవాడు. దేనికంటే ఇప్పుడు ఆయనలో ఒక పట్టుదల ఉంది కనుక ప్రభు పట్ల ఆయన చేసేవాడు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా పట్టుదల కలిగి ఉన్నాడు కనుక చివరి దాకా ప్రభు 2 అతన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా పట్టుదల కలిగి ఉంటే ప్రభు మనల్ని కూడా 2